జై భారత్ తెలియజేశాను. తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, ఇటీవల తమిళనాడుకి సంబంధించినటువంటి తమిళనాడుకి సంబంధించి కోయంబత్తూరులో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేంటంటే, అక్కడ కోయంబత్తూరులో ఒక చర్చి ఉంది. ఆ చర్చ్ ఏంటంటే, అక్కడ చాలా ఎక్కువగా జనం వస్తూ ఉంటారు. ఆ చర్చికి వచ్చేటువంటి ఎవరైతే యేసుప్రభుని నమ్ముకుని వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వాళ్ళందరినీ సొమ్ము చేసుకునేటువంటి పాస్టర్లు, రకరకాలుగా వాళ్ళని అనుభవించేటువంటి పాస్టర్ జాన్ జబరాజ్ అనేటువంటి ఒక పాస్టరు. ఇతను అక్కడ అనేక మందిని మతం మార్చి ఒక చర్చి నడుపుతూ ఉన్నాడు. ఆ చర్చికి విపరీతంగా ఇంకా చెప్పేదేముంది, జబ్బులు తగ్గిస్తాం, మిమ్మల్ని ధనవంతులు చేస్తాం, మీకు ఉద్యోగాలు వస్తాయి, రకరకాలుగా మీరు ఇంట్లో కూర్చుంటే అన్నీ వచ్చేస్తాయి అనే టైపులో ఈ పాస్టర్లు చెప్పేటువంటి మాయ మాటలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా ఈ అమాయక ప్రజలు నమ్మి స్వధర్మంలో నుంచి ఈ పరధర్మంలోకి పోవటం అనేది జరుగుతూ ఉంది. సరే, వెళ్ళిన తర్వాత ఎందుకురా, అప్పుడు 100 మంది అయితే 100 మంది 100 అయితే 10,000, 200 మందిని పోజేసుకుంటే 20,000, 300 మందిని పోజేసుకుంటే 30,000. అలాగే వచ్చినటువంటి ప్రార్థన ఎప్పుడు ఆదివారం పెట్టుకునేటువంటి ప్రార్థన వారానికి 3 రోజులు 4 రోజులు పెడితే 1,00,000 రూపాయలు అవుతాయి. ఈ రకంగా ఈ పాస్టర్ వ్యవస్థ ఎలా తయారైందంటే, కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేనటువంటి వాడు ఒక పాస్టర్ అవతారం ఎత్తి వాడు కార్లు విమానాలు ఎక్కే స్థాయికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ అమాయక ప్రజలు ఏమి జరుగుతుందో తెలుసుకోకపోవటం, ఈ అమాయకత్వానికి బాధపడాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకు ఈ అమాయక ప్రజలు ఇంతలా మోసపోతున్నారు అనేది చూస్తే, వీడు ఈ కోయంబత్తూరులో ఈ పాస్టర్ ఎవడైతే జాన్ జబరాజ్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో, వీడు గత మే 21వ తారీఖున అక్కడ ఒక పార్టీ అని పెట్టి, ఆ పార్టీలో ఇద్దరు మైనర్ బాలికల్ని, 14-15 సంవత్సరాలు ఉన్నటువంటి మైనర్ బాలికల్ని అత్యాచారం చేశాడు. వీడు ఈ అత్యాచారం చేయటంలో చేసి ఇది బయటికి రావటం, కేసు అవటం, వీడు పారిపోవటం, ఇవి రెండు జరిగినాయి. వీడు పరలోకానికి పారిపోవటానికి చూశాడు. పరలోకం అంటే ఏంటో తెలుసా? ఏవైతే వాటి గురించి చెబుతున్నానండి. పరలోకం అంటారు కదా, వీళ్ళకి పరలోకాలు ఉన్నాయి ఈ పాస్టర్లందరికీ. ఆ పరలోకాలు ఏంటంటే, విదేశాల నుంచి క్రిస్టియన్ మిషనరీలు భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ ఇలాంటి పారంభోగులందరినీ తయారు చేసుకుని మత ప్రచారం చేయమని, మత ప్రచారం చేసి మతం మార్చి భారతదేశం క్రిస్టియన్ రాజ్యం కావాలనేది వాళ్ళ యొక్క భావన. అంతే కాబట్టి ఏం చేస్తారంటే, వీళ్ళకి ఏదన్నా ఇబ్బందులు, ఇక్కడ వీళ్ళు వేసే వేషాలన్నీ వేస్తూ ఉంటారు. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి మతాలు మార్చి వీళ్ళందరినీ మామూలుగా ప్రలోభాలకి గురి చేసి తీసుకెళ్ళి చర్చిలో కూర్చోబెట్టి ముసుగులేసి వీళ్ళని ఒక అనాథులుగా చూపించి, వీళ్ళకి మేము అనాథులు, భారతీయులు ఇంతమందిని మతం మార్చాము, వీళ్ళని తీసుకొచ్చి
వీళ్ళు ఈ సేవలు చేస్తున్నాం మేమని చెప్పి వీళ్ళందరికీ కాపలా కాస్తున్నాను, ఎక్కడికి వెళ్ళిపోకుండా వీళ్ళకి మనం అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకుని ఈ విమానాల దాకా ఎక్కడానికి తయారవుతున్నాడు. ఇక్కడ వచ్చినటువంటి అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ అమాయక ప్రజల పరిస్థితి ఏంటంటే అంటే వీళ్ళ వారానికి 2-3 రోజులు కూడా పెట్టేసి వీళ్ళని పనులకి వెళ్ళకుండా చేసి వీళ్ళ ఇంట్లో భోజనం లేకుండా చేసేటువంటి వాళ్ళు పాస్టర్లు. వీళ్ళ దగ్గరికి వచ్చినందుకు డబ్బులు ఇవ్వాలి, వీళ్ళ దగ్గరికి రావటానికి ఛార్జీలు పెట్టుకుని రావాలి. వీళ్ళ దగ్గరికి వచ్చినందుకు గాను 2-3 రోజులు, వారాల్లో 3 రోజులు 4 రోజులు వీళ్ళ పనులు పోగొట్టుకుని వీళ్ళకి ఆదాయం లేకుండా వీళ్ళ బలహీనలు అయిపోయి ఇంట్లో సమస్యలతోటి సతమతం అవుతూ ఉంటారు. ఇది జరిగింది. ఈ రకంగా వీళ్ళు మత మార్పులు చేసి వాళ్ళని దరిద్రులుగా తయారు చేసి వీళ్ళని దారుణంగా సమస్యలకి గురి చేస్తున్నటువంటి వాళ్ళు పాస్టర్లు. ఇదే రకంగా వీళ్ళు చేసే నిజంగా వీళ్ళు గుడికి రాకపోతే మళ్ళీ వీళ్ళకి మెసేజ్లు, మీరు ఎందుకు రాలేదు, మీరు పరలోకానికి దారులు లేవు మీకు, మీరు రాకపోతే ప్రభు క్షమించడం, మీరు డబ్బులు దశంభాగాలు ఇవ్వకపోతే మిమ్మల్ని ప్రభు శపిస్తాడు. ఈ రకరకమైనటువంటి మాటలన్నిటితోటి వీళ్ళ భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక సైతానులు మాత్రమే పాస్టర్లు. సరే, ఈ రకంగా చేసి వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే వీడు చేసినటువంటి ఈ జబరాజ్ అనేటువంటి జాన్ జబరాజ్ అనేటువంటి వాడు చేసిన దానికి మే 21 అంటే ఇది నుంచి పారిపోవాలని చూసినప్పుడు ఈ పర్లోకాలు ఏంటంటే ఈ విదేశాల నుంచి ఎవరైతే మిషనరీలు వీళ్ళకి డబ్బులు పంపుతున్నాయో వీళ్ళక్కడ వీళ్ళకి ఒక ఏర్పాటు చేసి ఉండిస్తారు. ఇక్కడ ఏదైనా ఇబ్బందులు వస్తే పారిపోయి వాళ్ళ దగ్గర దాక్కుంటారనమాట. వాళ్ళ దగ్గర దాక్కుని వీళ్ళు చుక్కపోకాలు అడిగిస్తూ ఉంటారు. వీళ్ళు కాపాడటానికి ఇక్కడ పరలోకాలు ఉన్నాయి. ఈ పరలోకాలు వీళ్ళు చెప్పే పరలోకాలు కాబట్టి వీళ్ళు జబ్బులు తగ్గిస్తాము, కాళ్ళు లేనాడు కాళ్ళు తెప్పిస్తాం, కళ్ళు లేనాడు కళ్ళు తెప్పిస్తామని చెప్పేటువంటి వీళ్ళు మీరు ఆయిల్ రాసుకొని మేము ఇచ్చేటువంటి నూనె రాసుకుంటే జబ్బులు తగ్గిపోతాయని చెప్పేసి చెప్పిన మాటలకు అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది వాస్తవాలు. ఎందుచేతంటే మాకు పనికి అయ్యి వచ్చేటువంటి చాలామంది ఈ మతంలోకి వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడ చెప్పుకుంటూ ఉంటారు, మేము వింటూ ఉంటాం, తర్వాత మేము అడిగి చెప్తూ ఉంటారు, ఇది అక్కడ జరిగింది. అలాగే మన ఇవ్వపతి చెప్పించాడండి, నీకు మామూలుగా ప్రభువు నిన్ను కరుణించాలంటే నువ్వు దశంభాగాలు పట్టుకొచ్చి ఇవ్వాలంటాడు అని చెప్పేసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం ఒక ఎత్తు. ఆ రకంగా భయపెట్టి, 2 ఈ రకంగా ఇందులో ఉన్నటువంటి మైనర్ బాలికల్ని చాలా చోట్ల వీళ్ళ మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఇదే. మనం లోతుగా వెళ్తే ఆస్ట్రేలియాలోనే 4,50,000 మంది మైనర్ బాలికల మీద పోపులు, బిషప్లు ఎవరో మొత్తం వాళ్ళందరూ చేశారనేది అది కోర్టుల్లో కూడా నడుస్తూ ఉన్నాయి కేసులు. మతం ముసుగులో వీళ్ళు అనుభవించేది ఆర్థికంగా బలపడుతున్నారు, అమ్మాయిల్ని చెరపడుతున్నారు, ప్రజల్ని మోసం చేసి వీళ్ళ పబ్బాలు గడుపుకుంటూ వీళ్ళ మానాలు ఎక్కుతూ ఉన్నారు, వీళ్ళ పరలోకాలకు వెళ్తూ ఉన్నారు, అమాయక ప్రజలను పాతాళానికి తొక్కుతూ ఉన్నారు. ఈ వ్యవస్థ నేను చెప్పి ఇలా జరుగుతుంది అనేది నేను చాలామంది నోటంటూ నేను చూసింది, అందులోకి వెళ్ళి నాశనం అయిపోయినటువంటి వాళ్ళు. అది కాబట్టి ఈ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే ఇది ఒక్కసారి గమనించుకోండి, మీరు ఆలోచించుకోండి ఏమి జరుగుతుంది, ఆ మతం తీసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు. సరే, మీ దగ్గరికి వచ్చిన స్థితిలో ఉన్న పాస్టర్ ఈనాడు ఏ స్థితిలో ఉన్నాడు, ఎందుకు ఇంతవరకు ఈ రకంగా తను రెచ్చిగా బతుకుతున్నాడు, మనం ఎందుకు పాతాళానికి పోతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకుంటే మీ కష్టమే మిమ్మల్ని బాగు చేసేది, మీ నమ్మకమే మీకు దోవ చూపించేది. అంతే తప్ప వీళ్ళని ఈ యొక్క జోకరగాళ్ళని నమ్ముకుని వీళ్ళు చెప్పినట్టు మీరు ప్రయాణం చేస్తే పోయేది మీరు అయ్యేది పతనం. అంతేకాదు ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎవరికన్నా జబ్బు తగ్గించాడా ఒకసారి ఆలోచించుకోండి.
ఎవరికైనా కళ్ళు తెప్పించాడా? ఒకసారి మీరే చూడండి. ఒకసారి ఎవరికైనా నడిపించాడా? వీళ్ళందరూ ఒక నటన చేస్తూ, నాట్యం చేస్తున్నాడు. కొన్ని 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 పాస్టర్లు కొంతమంది నేను చూస్తున్నాను. మరి ఆ పాస్టర్ని నేను అడుగుతున్నాను, నేను కాళ్ళు లేనోళ్ళని, కళ్ళు లేనోళ్ళని తీసుకొస్తాను. నువ్వు గనక అది చేసినట్లయితే గనక నీకన్నా బాగా ప్రచారం చేసి క్రైస్తవుని మారుతుంది. కాబట్టి వెళ్ళేటువంటి అమాయక ప్రజలు ఒకసారి గమనించుకోవాలి, గుర్తించుకోవాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎంతమంది, ఒకటా రెండా బోల్డ్ మంది పాకిరాపేటలో ఏకంగా అమ్మాయిల్ని తీసుకొచ్చి లోపల పెట్టి వాళ్ళని రకరకాలుగా వాళ్ళు బయటికి వెళ్ళకుండా చేసి తర్వాత అది కేసు అయ్యింది. వాళ్ళందరూ ఆ పాస్టర్ని అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరిగింది. ఇలాగే చాలా చోట్ల మనం చూస్తున్నాం. మరి ఇటువంటి విషయాలు బయటకు వచ్చిన తర్వాత కనీసం వాటిల్ని ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి ఈ యొక్క ఈ ఈ ఒక మత ప్రచారం ఏంటి, మత ముసుగులో జరుగుతున్నాయి ఏంటనేది ఆలోచించుకోలేకపోతే ఇక మనం మనిషిని ఎందుకు అవుతాం? కానీ మనిషిగా ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకుని ఈ పాస్టర్లు ఎక్కడైనా సరే, ఇప్పుడు పాస్టర్ అనేవాడు నమ్మకం వాడిది, వాడు నమ్ముకున్నాడు, వాడు దేవుడు, వాడు నెత్తి మీద చిల్లు పెట్టుకోవచ్చు, వాడు ఒంటి మీద చిల్లు పెట్టుకోవచ్చు, వాడు ఇంటి మీద చిల్లు పెట్టుకోవచ్చు, దాన్ని ఎవరు తప్పు పట్టలేదు. కానీ నీ ఇంటికి వచ్చి చిలువు పెట్టాలని చేసినప్పుడు మాత్రం కాళ్ళు రగ్గొట్టండి. ఎందుచేతంటే నీ ఇంటికి వచ్చి నీ తల్లిదండ్రుల్ని, మనం పూజించే దేవతలు తల్లిదండ్రులు కానీ భావిస్తాం, తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా భావిస్తాం. నా తండ్రి అనుకున్నప్పుడు నీ ఇంటికి వచ్చి నీ తండ్రి కాదు, నీ తల్లి కాదు అన్నప్పుడు చిక్కుండాలి నీకు. ఆయన గుమ్మలో ఇంకా నిలబెట్టి మాట్లాడటం, ఆయన ఎరగొట్టి మళ్ళీ మామూలుగా చుట్టుపక్కలకి రాకుండా ఆడి కాళ్ళు మళ్ళీ నయం అవ్వకుండా ఎరగొట్టేయాలి. ఎరగొట్టేసి పంపండి. అంతే. కాబట్టి నీ ధర్మాన్ని ఎవడవాడు ఇక నీ ధర్మాన్ని ఇలా చేసి ఆడి మాయ మాటల్లో పడి ఇలాగ వెళితే ఈ జాను జబరాజు అనేటువంటి వాడు చేసేటువంటి వాడు వీడు ఒక్కడే కాదు, వీడు దొరికాడు. ఇలా చాలామంది దొరికారు. అలాగే ఈడు కూడా దొరికాడు. వీడు ఇంతకే ఏంటంటే పారిపోవటాన్ని చూశాడు, కానీ వీడిని ఎక్కడికక్కడ వీడి మీద నిఘా పెట్టారు. నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. దొరికాడు. అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తా ఉంటే వీడు పెద్ద హీరోలాగా రెక్కలు తిప్పుకుంటూ వెళ్ళటం, నవ్వుకుంటూ వెళ్ళటం, అంటే ఇక్కడ కూడా నమ్మించేస్తున్నాడు ప్రజల్ని. నేను ఊరికే వాళ్ళతోటి నేనేదో పోలీసుని నేను తీసుకెళ్తున్నాను, ఎక్కడికో ఎవరినో పట్టించడానికి తీసుకెళ్తున్నాను అన్నట్టుగా వీడి ప్రవర్తన కనపడుతుంది అక్కడ. నేను తప్పు చేయలేదు, నేను పాస్టర్ని, నేను చాలా గొప్పవాడిని అని చెప్పి వీడు చూపిస్తున్నటువంటి బిహేవియర్ అక్కడ. ఆ రకంగా వీడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. చిగ్గు చరము ఏమీ ఉండదు. వీళ్ళు చేసేటువంటి నీచమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి ప్రలోభాలు, వీళ్ళు చెప్పే మాటలకి, వీళ్ళ ప్రలోభాలకి ఎవరు కూడా లోబడద్దని చెప్పేసి కోరుతూ, మరి ఈ క్రైస్తవాన్ని గురించి చేసే మోసాల గురించి అన్నట్లని ఈ క్రైస్తవాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడి మీద ఉందని చెప్పేసి, వీళ్ళందరినీ తిప్పుకొట్టవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.